జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థులు పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై వాటర్ క్యానన్లు ప్రయోగిస్తున్నారు పోలీసులు. జార్ఖండ్ రాజధాని రాంచీలో జేపీఎస్సీ అక్రమాలకు నిరసనగా విద్యార్థులంతా చలో విధానసభకు పిలుపునిచ్చారు. ఆ విజువల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వేల సంఖ్యలో జార్ఖండ్ నుంచి విద్యార్థులంతా కూడా తరలివచ్చారు. పోలీసులు వారందరినీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటర్ క్యానన్లు ప్రయోగిస్తున్నారు. ప్రతి 100 మీటర్లకు ఒక చోట కంచెలు, బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులంతా ప్రయత్నించిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. చలో విధానసభ కొంత ఉద్రిక్తంగా మారిన వాతావరణం ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. అయితే జార్ఖండ్ ప్రభుత్వంతో ఇప్పటికీ 3 దఫాలుగా విద్యార్థులతో చర్చలు జరిగాయి. మొత్తం పేపర్లన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామినేషన్ నిర్వహించాలి అనేది విద్యార్థుల డిమాండ్గా కనబడుతోంది. దాంతోపాటు జేపీఎస్సీ అక్రమాలకి సంబంధించి సిబిఐ విచారణను కూడా విద్యార్థులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. కేవలం 3 పరీక్షల రద్దుకి మాత్రమే ప్రభుత్వం ఒప్పుకుంటున్న పరిస్థితి. దీంతో ఈ పీఠముడి నేపథ్యంలో విద్యార్థులంతా కూడా చలో విధానసభకు పిలుపునిచ్చారు. చూస్తున్నాం, విద్యార్థుల పైన వాటర్ క్యానన్లు ప్రయోగిస్తున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. కానీ విద్యార్థులు ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా తమ నిరసనను కంటిన్యూ చేస్తున్నారు. ఢిల్లీలో ఎలాంటి విజువల్స్ అయితే జెన్జీ ముట్టడి సందర్భంగా, నిరసనల సందర్భంగా ఎలాంటి విజువల్స్ అయితే మనం చూసామో మరొకసారి అలాంటి వాతావరణం జార్ఖండ్ రాజధాని రాంచీలో మనకి కనిపిస్తోంది. త్రివర్ణ పతాకాలతో విద్యార్థులంతా కూడా జార్ఖండ్లో అసెంబ్లీ ముట్టడికి తరలి వచ్చిన దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. జార్ఖండ్ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం మనకి కనిపిస్తోంది. ముళ్ల కంచెలతో, బ్యారికేడ్లతో విద్యార్థుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటర్ క్యానన్లు ప్రయోగిస్తున్నారు. అయినా కూడా విద్యార్థులు ఎక్కడా వెనక్కి తగ్గకుండా అదే విధంగా నించుని ఉన్న విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒకవైపు పోలీస్ బలగాలు చుట్టుపక్కలంతా కూడా మనకు కనిపిస్తున్నాయి. మొత్తం చలో విధానసభ మొత్తం కూడా ఒక ఉద్రిక్త వాతావరణం మధ్య కొనసాగుతోంది. పోలీసులు ఏ స్థాయిలో ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా విద్యార్థులు ఎక్కడా వెనక్కి వెళ్లకుండా తమ నిరసనను కంటిన్యూ చేస్తున్నారు. వాటర్ క్యానన్లు ప్రయోగిస్తున్నప్పటికీ దాని కింద నిల్చుని అదే రకంగా తమ నిరసనని కంటిన్యూ చేస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. విద్యార్థుల ప్రధాన డిమాండ్ జేఎస్పీసీ అక్రమాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి, సిబిఐ విచారణ జరిపించాలి, అదేవిధంగా మొత్తం అన్ని పరీక్షలను రద్దు చేసి మళ్లీ పరీక్ష కండక్ట్ చేయాలి అనే డిమాండ్లతోటి చలో విధానసభకు పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో జరిగిన ఉద్రిక్త వాతావరణం చూపిస్తున్నారు. ప్రస్తుతం మనకి స్క్రీన్ పైన కనబడుతోంది. పోలీసులు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ప్రతి 100 మీటర్లకు ఒక చోట భారీ ఎత్తున ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు, బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా వాటన్నింటినీ దాటుకుని విద్యార్థులు విధానసభ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇనుప కంచెల్ని కూడా లెక్క చేయకుండా తమ నిరసనని కొనసాగించారు. ఫైనల్ అటెంప్ట్ గా పోలీసులు వాటర్ క్యానన్లు కూడా ప్రయోగించడం మనం చూస్తున్నాం. వాటర్ క్యానన్లు చాలా ప్రెషర్ తోటి నీటిని ఈ నిరసనకారులపై వదలడం అనేది కూడా మనకు కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా విద్యార్థులు ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. గొడుగులు తీసుకొచ్చుకుని దాని కింద నించుని మరి తమ నిరసన కంటిన్యూ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఢిల్లీలో జెన్జీ ఆందోళనలు కొంతకాలం క్రితం చూసాం. ప్రస్తుతం అదే తరహా ఆందోళన మనకి జార్ఖండ్ రాజధాని రాంచీలో కనిపిస్తోంది. జేఎస్పీసీ అక్రమాలకు వ్యతిరేకంగా వీరంతా కూడా ఉద్యమిస్తున్న వాతావరణం ప్రస్తుతం మనం చూస్తున్నాం. 3 దఫాలుగా ప్రభుత్వంతో విద్యార్థి సంఘాలకు చర్చలు జరిగాయి, కానీ ఎక్కడ కూడా ఒక సొల్యూషన్ లభించలేదు. దేవేంద్ర మహతో అంబులెన్స్లో ఈ చలో విధానసభకు రావడం కూడా మనం చూసాం. విద్యార్థులు భుజాలపై మోసుకుంటూ కూడా దేవేంద్ర మహతోని అసెంబ్లీ ముట్టడికి తీసుకొచ్చారు. గత కొంతకాలంగా ఆయన నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. జాతీయ జెండాలు చేతబట్టుకుని మరి తమ నిరసనని కంటిన్యూ చేస్తున్నారు విద్యార్థులు. జార్ఖండ్ రాజధాని రాంచీ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. చూస్తున్నాం, వేల సంఖ్యలో విద్యార్థులు జాతీయ జెండాని చేతబూని మరి ఈ చలో విధానసభకు తరలివచ్చారు. పోలీసులు ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి వాటర్ క్యానన్స్ కూడా ప్రయోగిస్తున్నారు. అయినా విద్యార్థులు ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు, పూర్తి సమాచారం అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఢిల్లీలో కొంతకాలం క్రితం ఎలాంటి వాతావరణం కనిపించిందో ప్రస్తుతం జార్ఖండ్ రాజధాని రాంచీలో అదే వాతావరణం మనం చూస్తున్నాం. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి పరీక్షలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయనేటువంటి వాదన విద్యార్థులు వినిపిస్తున్నారు. సో ఆ నేపథ్యంలో గత 16 రోజుల నుంచి కూడా జార్ఖండ్లోని రాంచీ వద్ద భారీ ఎత్తున విద్యార్థులు నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. సో ఈరోజు వారందరూ కూడా చలో అసెంబ్లీకి ముట్టడికి పిలుపునిచ్చారు. ఆ నేపథ్యంలో జార్ఖండ్లో భారీ ఎత్తున విద్యార్థులందరూ కూడా అసెంబ్లీని ముట్టడించారు. సో ఇప్పుడు అసెంబ్లీ వద్ద ఒక యుద్ధ వాతావరణం మనం చూస్తున్నాం. భారీ ఎత్తున విద్యార్థులందరూ కూడా అక్కడ చేరుకున్నారు. సో విద్యార్థుల పైన వాటర్ క్యానన్స్ ఉపయోగించి వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ విద్యార్థులందరూ కూడా అక్కడి నుంచి కదలకుండా అక్కడే నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కొద్దిమంది విద్యార్థులు అసెంబ్లీ భవనం గోడలు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండడంతో తీవ్రమైనటువంటి ఒక టెన్షన్ వాతావరణం మనకు అసెంబ్లీ వద్ద కనబడుతుంది. సో క్లియర్గా ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు విద్యార్థులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. 16 రోజుల నుంచి నిరసన కొనసాగిస్తున్నప్పటికీ విద్యార్థుల నిరసనకు సంబంధించి, విద్యార్థుల డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం ఇదమిద్దంగా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. సో ఇప్పటివరకు ముఖ్యమంత్రి కూడా వారితో చర్చలు జరపలేదు. కేవలం 3గురిని అసైన్ చేసి వారితో చర్చలు జరపమని చెప్పారు. కానీ ఆ ప్రతినిధి బృందం జరిపినటువంటి చర్చలు ఇప్పటివరకు సఫలం కాలేదు. సో క్లియర్గా ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించిన విషయంలో విద్యార్థుల డిమాండ్లు నెరవేర్చేందుకు సిద్ధంగా లేనట్టు కనబడుతుందని వాదన వినిపిస్తుంది. సో ప్రధానంగా విద్యార్థులు అడుగుతున్నటువంటి 2 డిమాండ్లు, ఒకటి ఈ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి పరీక్షలపైన పూర్తిగా సిబిఐ ద్వారా దర్యాప్తు జరగాలి. చాలామంది అనర్హులకు ఉద్యోగాలు వచ్చాయి. సో ఆ నేపథ్యంలో ఈ మొత్తం అంశం పైన సిబిఐ దర్యాప్తు చేస్తే తప్ప నిజానిజాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం లేదు. రాష్ట్ర పోలీసులు కనుక దర్యాప్తు చేస్తే క్లియర్గా ప్రభుత్వ పెద్దల్ని కాపాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థ దర్యాప్తు సంస్థ సిబిఐకి ఈ మొత్తం వ్యవహారాన్ని అప్పగించాలన్నది ప్రధానంగా జార్ఖండ్ విద్యార్థులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో 2వ డిమాండ్, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి 16 పరీక్షల్లో తిరిగి 16 పరీక్షలు నిర్వహించాల్సిందే, వాటన్నిటిని రద్దు చేయాలి. ఈ పరీక్షల్లో ఉద్యోగాలన్నీ కూడా భారీ ఎత్తున డబ్బులు ముట్టజెప్పిన వారికి ఉద్యోగాలు అధికారులు అమ్ముకున్నారు, మంత్రులు అమ్ముకున్నారు. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నవారు అమ్ముకున్నారు. సో క్లియర్గా నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదు. బయట రాష్ట్రాల నుంచి
వచ్చినటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చాయి, ఎవరైతే డబ్బు ఖర్చు పెట్టుకున్నారో వారికి ఉద్యోగాలు వచ్చాయి తప్ప సంవత్సరాల తరబడి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు అలాగే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో పూర్తిగా నిజమైనటువంటి విద్యార్థులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. కాబట్టి కంప్లీట్గా ఈ మొత్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి ఈ 16 పరీక్షలను రద్దు చేయాలనేటువంటి డిమాండ్ విద్యార్థులు చేస్తున్నారు. కానీ ఆ డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి సోరెన్ కూడా ఈ అంశంపైన వారితో నేరుగా చర్చలు జరపలేదు. దాంతో ఒక ప్రతిష్టంభన నెలకొంది. 16 రోజులు గడిచినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు ముందుకు కదలకపోవడంతో నేరుగా చలో అసెంబ్లీకి ముట్టడించి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు విద్యార్థులందరూ కూడా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కంప్లీట్గా అసెంబ్లీ వద్ద భారీ ఎత్తున పోలీసులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. సో విద్యార్థులకు పోలీసులకు మధ్య ఒక ఫ్రిక్షన్ మనకు అక్కడ కనబడుతోంది. భారీ ఎత్తున వాటర్ కెనాన్స్ ఉపయోగించి విద్యార్థులను అక్కడి నుంచి చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ విద్యార్థులు అక్కడే భీష్మించుకొని కూర్చున్నారు. కంప్లీట్గా ఈ మొత్తం వ్యవహారం పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు తాము చెప్తున్నటువంటి అంశాలపైన డిమాండ్లపైన ప్రభుత్వం కదిలి వచ్చే వరకు డెఫినెట్గా తమ నిరసన కొనసాగుతుందని ఈ మొత్తం ప్రొటెస్టుకు నేతృత్వం వహిస్తున్నటువంటి దేవేంద్ర మహతో ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో క్లియర్గా ప్రభుత్వం పైన ఈ ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆందోళనకారులు తమ నిరసన చాలా ఉధృతం చేస్తున్నారు. సో అసెంబ్లీ గేటు బయట భారీ ఎత్తున ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. సో ఇనుప కంచెలు దాటేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తుండడంతో తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొంది. వెంకటేష్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు మరింత ఉధృతం కావడం మనం చూస్తున్నాం. డిఎస్సి అక్రమాలపైన ఏపీలో ఇదే తరహా పోరాటం జరుగుతోంది. ఇక్కడ జార్ఖండ్లో జరుగుతున్న పోరాటం కూడా మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు అనే అంశం మీద కొంత యువతలో తీవ్ర వ్యతిరేకత నెలకొనడం కనిపిస్తోంది. ఖచ్చితంగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ద్వారా సాధించినటువంటి విజయం మిగిలినటువంటి వారందరికీ కూడా ఒక స్ఫూర్తిగా ప్రేరణగా నిలిచింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు నిరసన తప్ప మరో మార్గం లేదని విద్యార్థులు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. సో ఆ నేపథ్యంలోనే విద్యార్థులందరూ కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన స్ఫూర్తిగా విద్యార్థులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. సో ప్రభుత్వాలు ఇప్పటివరకు మొద్దు నిద్రపోతున్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వాలను మేల్కొల్పాలంటే ఉధృతమైనటువంటి నిరసనలు తప్ప మరొక మార్గం లేదని విద్యార్థులు నిర్ణయించుకున్నారు. కాబట్టి 16 రోజుల నుంచి అక్కడ ఉధృతమైనటువంటి ఆందోళన కొనసాగుతుంది, నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పార్టీ నేతలు, విద్యార్థులు, యువకులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. భారీ ఎత్తున జరిగినటువంటి ఈ అక్రమాలు మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా స్పోర్ట్స్ కోటా పేరుతో దాదాపు 400-500 ఉద్యోగాలను అనర్హులు దక్కించుకున్నారు. సో ఆ 400-500 ఉద్యోగాలు అర్హులైనటువంటి విద్యార్థులకు అన్యాయం జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ భారీ ఎత్తున అనేక చోట్ల పేపర్ లీకులు జరిగాయి, ప్రశ్నపత్రాలు అమ్ముకున్నారనేటువంటి ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించినటువంటి అనేక సాక్ష్యాధారాలను స్వయంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో సాక్ష్యాధారాలన్నింటినీ కూడా ప్రదర్శించారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఈ అంశంపైన ఎటువంటి చలనం లేదు. నిన్న మనం చూసాం, 2 రోజుల కిందట కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి దీనిపైన సిబిఐ దర్యాప్తు జరపాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఒక వినతి పత్రం ఇచ్చారు. సో క్లియర్గా ఉద్యమాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఆగడాలను, ఈ అవినీతిని బయటపెట్టేందుకు ఇటు ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థులు ప్రయత్నం చేస్తున్నాయి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.